హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సడన్ గా ఏ పార్టీకో ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే టైం చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే ఏదైనా ఫేస్ కి అప్లై చేస్తే గ్లో వస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటారు కదా. అలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్నైతే మంచి రిజల్ట్ ఇస్తే మరికొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ ఈనాటి వీడియోలో ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తో మీ ఫేస్ ని ఎలా మెరిపించుకోవచ్చో చెబుతాను. అదేం లేదండి, ఒకే ఒక్క టమాటో ఇంట్లో ఉంటే చాలు మీ ఫేస్ మీరు కోరుకున్నట్టుగా బ్యూటిఫుల్ గా తయారవ్వడానికి. మరి ఈ ఒక్క టమాటోతో మనం ఫేస్ ని ఎలా బ్రైట్ గా చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా ఆ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం కొన్ని పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కొందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమంది మేకప్ చాలా అద్భుతంగా వేసుకుంటారు, ఇంకొందరు హెయిర్ స్టైల్ బాగా వేసుకుంటారు, మరికొందరు మంచి మంచి మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఉంటారు అందరిలోకి ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మేకప్ వేయకపోయినా, ఎటువంటి హంగు ఆర్భటాలు లేకపోయినా వాళ్ల చిరునవ్వు అందరినీ కట్టిపడేస్తుంది. మరీ ముఖ్యంగా చాలా సింపుల్ గా ఉంటూనే వాళ్ల హెల్దీ స్కిన్ వల్ల అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు. హెల్దీ స్కిన్ నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదండి, అందరినీ ఆకర్షిస్తుంది. అంతెందుకు, బాగా మేకప్ వేసుకున్న ఒక మహిళ మేకప్ లేకుండా అందంగా ఉన్న వాళ్ళని చూసి అసూయ పడుతుందా లేదా? కాబట్టి నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఫేస్ ని అందంగా మార్చుకుంటే 10 మందిలోనూ మనమే ప్రత్యేకంగా ఉండొచ్చు. కాబట్టి ఇలా చేయండి, ఇంట్లోనే ఈజీ ఫేషియల్స్ చేసుకోండి. మీకు మనీ ఖర్చు అవ్వకుండా మీ స్కిన్ హెల్దీగా బ్యూటిఫుల్ గా ఉండి మీ కాన్ఫిడెన్స్ ని మరింత రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఈ టమాటోతో మనం కొన్ని ఫేషియల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. వాటిలో మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకుని కంటిన్యూ చేయండి. మరి ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మనం ఫేషియల్ చేసుకోవడానికి ముందుగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి కదా. ఫేస్ లో ఉండే మృతకణాలు పోయిన తర్వాతే మనం ఏ ఫేషియల్ చేసినా అది స్కిన్ కి బాగా పట్టి దాని గుణాలు మన స్కిన్ మీద పనిచేసి మన స్కిన్ కి గ్లోనిస్తాయి. కాబట్టి ముందుగా మనం స్క్రబ్ నైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక టమాటోని తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని సగానికి కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత కొద్దిగా షుగర్ జల్లుకోండి. ఈ టమాటోతో మీ ముఖం మీద, మెడ మీద సున్నితంగా మసాజ్ చేయండి 3 నిమిషాల వరకు. తర్వాత చల్లని నీళ్లతో కడిగేయండి. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖానికి మంచి కాంతి కూడా వస్తుంది. టమాటో వల్ల చర్మానికి అద్భుతమైన పోషణ అందుతుంది. ఇవి మొటిమలను తగ్గించడం, జిడ్డు చర్మాన్ని నియంత్రించడం, మృతకణాలను తొలగించడం, చర్మ ఛాయను పెంచడంలో టమాటో బాగా ఉపయోగపడుతుంది. టమాటోలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై నల్ల మచ్చలను, ముడతలను తగ్గించి కాంతివంతమైన, యవ్వనమైన చర్మాన్ని ఇస్తాయి. టమాటోలోని ఆమ్ల గుణం మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరిచి మొటిమలు రాకుండా చేస్తుంది. టమాటోలో ఉండే విటమిన్ సి చర్మంపై ఉన్న నల్ల మచ్చలు మరియు ట్యాన్ ని తొలగించి చర్మాన్ని తెల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. అలాగే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి టమాటో బెస్ట్ ఆప్షన్. ఇది అదనపు నూనెను తొలగించి మీ స్కిన్ ని బాగా బిగుతుగా చేస్తుంది. టమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ముడతలను, వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇప్పుడు నేరుగా మనం టమాటోతోనే మసాజ్ చేసుకుందాం. దీనికోసం మీరు ఎలాంటి క్రీమ్లు వాడొద్దు, కెమికల్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఒక తాజా టమాటోను సగానికి కోసి దానితో మీ చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి. ఒక 3 నిమిషాలైనా మసాజ్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత స్కిన్ బాగా టైట్ అవుతుంది కదా, మరొక 20 సెకండ్ల పాటు చేతిని తడి చేసుకుని మసాజ్ చేసిన తర్వాత ప్యాక్ నేరుగా వేసుకుందాం. లేదు అంటే మీరు టమాటోని ఫేస్ మించి క్లీన్ చేసేయాలి, ఆ తర్వాత ప్యాక్ వేసుకుంటాను అంటే అలా కూడా చేయొచ్చు. మనకి మసాజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ మీకు 3 రకాలుగా చెబుతాను. వీటిలో మీకు ఏది ఈజీ ఉంటే అది చేసుకోండి. మొదటిగా ఒక టమాటోను మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. దానికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా చన్నీళ్లతో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా సూర్యకాంతి వల్ల కలిగే చర్మ నష్టాన్ని కూడా నివారిస్తుంది.
పసుపు మీ చర్మానికి మంచి సంరక్షణ ఇస్తుంది. మొటిమలను తగ్గించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. నల్ల మచ్చలను తొలగించి యవ్వనంగా ఉంచడంలో పసుపు బాగా హెల్ప్ అవుతుంది. పసుపులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను, వాటి వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి. చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను, పిగ్మెంటేషన్ను తొలగించి చర్మ ఛాయను పెంచుతుంది. ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో పసుపు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక రెండవ ప్యాక్. ఒక టమాటోను బాగా గుజ్జులాగా చేసి దానికి 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపండి. రెండింటినీ బాగా కలిపి మీ ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఎందుకు అంటే పెరుగు కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీళ్లైతే బాగుంటాయి. ఈ మాస్క్ మీకు మొటిమలను బాగా తగ్గిస్తుంది. ముఖానికి పెరుగు రాయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగించి తేమనందిస్తుంది. మచ్చలు, మొటిమలు పోయి మీ స్కిన్ యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇది పొడి చర్మం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మచ్చలను తగ్గిస్తుంది. ఎండ వల్ల నల్లబడిన చర్మాన్ని పెరుగు చాలా అద్భుతంగా హీల్ చేస్తుంది. ఇక మూడవ ప్యాక్. 2 నుండి 3 చెంచాల వరకు టమాటో గుజ్జు తీసుకుని అందులో 1 చెంచా నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మంపై నల్లటి మచ్చలు మరియు పిగ్మెంటేషన్ ని తొలగించి చర్మానికి మెరుపునిస్తుంది. ముఖానికి నిమ్మరసం అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు కూడా తగ్గుతాయి. విటమిన్ సి మరియు యాసిడ్. కొంతమందికి నిమ్మరసం ఫేస్ మీద రాస్తే ఇరిటేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళు రాయకండి. ఆ ప్లేస్ లో మీరు కొంచెం తేనె గాని లేకపోతే రోజ్ వాటర్ గాని కలుపుకోండి. నిమ్మరసంలో విటమిన్ సి ఉండడం వల్ల చర్మం రంగు కూడా మెరుగవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాస్ట్రిజెంట్ గుణాల వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే మంట తగ్గుతుంది. సూర్యరశ్మి వల్ల వచ్చే నల్ల మచ్చలు, ట్యానింగ్ కూడా తగ్గిపోతుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి మంచి టోనర్ గా ఇది ఉపయోగపడుతుంది. మీకు ఏ స్కిన్ టైప్ ఉందో అది తెలుసుకోవాలి ముందు. ఆ తర్వాత అంటే మీది ఆయిలీ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, లేకపోతే డ్రై స్కిన్నా అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ప్యాక్ అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ఎంపిక చేసుకున్న ఈ న్యాచురల్ ప్యాక్ ని రెగ్యులర్ గా అయితే వాడుతూ ఉండండి. 1 టమాటా చాలండి. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. తప్పకుండా రెగ్యులర్ గా వాడితే మీ స్కిన్ లో మార్పుని మీరే చూస్తారు. మచ్చలు పోతాయి, మొటిమలు పోతాయి, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. ఓపెన్ పోర్స్ క్లోజ్ అయిపోతాయి. మీ ముఖం తాజాగా, యవ్వనంగా ఉండడం మాత్రమే కాదు, అందరినీ అట్రాక్ట్ చేసి తీరుతుంది. మీ ముఖం కాంతులేనుతూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా మారిపోతుంది మీ ఫేస్. పైసా ఖర్చు లేదు, అన్ని ఇంట్లో ఉండేవే కాబట్టి ఒక్కసారైతే ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఈజీగా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కనీసం 4 వారాల పాటైనా వాడితేనే మంచి రిజల్ట్ చూడగలుగుతారు. ఏ ప్యాక్ మీకు సూట్ అయితే దాన్ని ఎంపిక చేసుకుని కంటిన్యూ అయిపోండి. చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు మీరు. ఈ 1 టమాటో ఇంతవరకు ఎందుకు వదిలేసుకున్నారు అని కూడా మీరు ఫీల్ అవుతారు. నిజమండి, టమాటో అంత అద్భుతం చేస్తుంది మీ స్కిన్ మీద. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.